ప్రియులారా, మన ప్రభువు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, ఫిబ్రవరి 11 మంగళవారం. నేటి మన ధ్యాన లేఖనం సంఖ్యాకాండం 21వ అధ్యాయం 7వ వచనం. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనుమనిరి. వ్యాఖ్యాన అంశం జయ జీవితం. వ్యాఖ్యాన అంశం జయ జీవితం. వ్యాఖ్యానం: ఆ సర్పాలను తీసివేయలేదు, కానీ వాటి కాటు జయించు సదుపాయం యెహోవా దయచేశాడు. ఈ దినాల్లో కూడా యెహోవా లోకంలో నుండి పాపాన్ని తీసివేయలేదు, కానీ పాపం లోకంలో మిగిలి ఉన్నప్పటికీ భక్తునికి అంటకుండా చేశాడు. ఆ సర్పం ఎత్తబడినందున దానివైపు చూచిన వారు బ్రతికారు. క్రీస్తు శిలువ మీద ఎత్తబడి మన పాప విషయాలను పడగొట్టాడు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఇప్పుడు నశింపక నిత్యజీవము గలవాడైపోతాడు. తొలిగా మీ దండన తొలగిపోవాలి. క్రీస్తు రక్తమునందలి విశ్వాసం ద్వారా పాప క్షమాపణ పొందుతారు. రెండవదిగా, సాతానును జయించు నూతన శక్తి ప్రాప్తించి పాపేచ్ఛలను నెరవేర్చక లోకంలో ఉన్నప్పటికీ లోక సంబంధివి కానట్టే జయ జీవితము జీవిస్తాం. రక్షణ ఇది. లోకంలో నుండి నీవిప్పుడు వెళ్ళిపోవాలని కాదు, లోకంలో ఉన్న దుష్టత్వము నుండి నీవు కాపాడబోటయే ఆయన చిత్తం. దీనికి పరలోకమందు మీ ప్రధాన యాజకుడైన క్రీస్తు యాచన చేస్తున్నాడు. నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించడం లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడుము అని ప్రార్థిస్తున్నాను అని యోహాను సువార్త 17వ అధ్యాయం 15వ వచనంలో ప్రభువు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. లోకంలో మీరుండండి, అయితే లోకాన్ని మీలో ఉండనివ్వద్దండి. క్రీస్తునందలి మీ విశ్వాసమే లోకము మీద మీకు విజయమిచ్చును. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.